బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి, వంశీకిరణ్ గురువు గారికి హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు. అదేవిధంగా అరుణ మేడం గారికి ఈరోజు జ్ఞానాన్ని అందించబోతున్న బేతాళుడు మాస్టర్కి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేసుకుందాం. మాస్టర్స్, మనం ఈరోజు మనము అరుణ మేడం గారు ఆటో రైటింగ్ ద్వారా మహాజ్ఞానం అన్న బుక్ ద్వారా మనకు అందిస్తున్న జ్ఞానంలో బేతాళుడు మాస్టర్ మనకి ఈరోజు ఏ సందేశాన్ని, ఏ జ్ఞానాన్ని అందించారు అన్నది తెలుసుకుందాం. అయితే ఈ బేతాళుడు ఎవరు అంటే, బేతాళుడి యొక్క తల్లిదండ్రులు పార్వతీదేవి పరమేశ్వరుడు అన్నమాట. అయితే ఇతను సాధారణ మానవుడిగా జన్మించలేదు. అతను పరమశివుడి అనుగ్రహంతో రుద్రగణాలలో ఒకటైన పిశాచ జాతికి చెందినవాడు. శివుని పరివారంలో భాగమైన ఈ పిశాచ గణాలకు ఈ బేతాళుడు అధిపతిగా ఉంటాడనమాట. అయితే ఈరోజు బేతాళుడు గురించి తెలుసుకుందాం. మనందరికీ తెలిసిందే. ఇతను ఎవరు, ఎక్కడ చూస్తాం మనం అంటే, చందమామ బుక్స్ లో విక్రమాదిత్యుడు ఒక రాజు, బే అదే విధంగా బేతాళుడు, వీళ్ళిద్దరి సంభాషణతో కథలు ఉంటాయి, మనకు ఎన్నో కథలు ఉంటాయి. ఆ బేతాళుడు గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అనమాట. అయితే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, అరుణ మేడం ఆటో రైటింగ్ ద్వారా మనకి ఏ జ్ఞానాన్ని అందించారంటే, విక్రమాదిత్యుడికి పరీక్షలు పెట్టిన మాస్టర్ని నేనే. 100 రకాలుగా అతని జ్ఞానానికి పరీక్షలు పెట్టాను. విక్రమాదిత్యుడు జ్ఞాని అయిన మాస్టర్. తన జ్ఞానాన్ని, తన ఎరుకను కేవలం తన రాజ్య పాలనలోనే కాక తన ఆధ్యాత్మిక సాధనలో కూడా ఉపయోగించడంలో అతడు పరిపక్వం పొందాడు. అందువల్ల నేను చాలా గర్వపడుతున్నాను, చాలా చాలా ఆనందిస్తున్నాను. కేవలం అతని కోసమే కాదు, మీకోసం కూడా నిత్య జీవితాన్ని మౌలికంగా అర్థం చేసుకోవడమే కాక, పుస్తకాలు చదవడంలో మీరు చూపుతున్న ఆసక్తిని చూస్తే, ఆధ్యాత్మిక మార్గంలో మీరు ఎంతగా మునిగిపోయి ఉన్నారో చూస్తే, మీ మాస్టర్ని చూస్తే నాకు చాలా చాలా సంతోషం వేస్తుంది. మీ అందరికీ మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉత్తమోత్తమమైందల్లా లభించాలని కోరుకుంటున్నాను అని బేతాళుడు చెప్తున్నారు. అంటే బేతాళుడు ఏం చెప్తున్నారు, ముందుగా విక్రమాదిత్యుని గురించి చెప్తున్నారు. విక్రమాదిత్యకి ఎన్నో పరీక్షలు పెట్టిన మాస్టర్ని నేను. ఎన్నో 100 రకాలుగా అతనికి జ్ఞానము ఎలా వికసిస్తుంది ఎవరి లోపలైనా అంటే, ఆ పరీక్ష పెట్టినప్పుడే మనలో ఎంతవరకు పరిజ్ఞానం ఉంది, ఆ యొక్క జ్ఞానం ఉంది. అలాంటి సిచ్యువేషన్స్ లో ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి ఏంటి అన్న ఆ జ్ఞానం అంతా రావాలి, అనుభవ జ్ఞానం రావాలి అంటే మనకి పరీక్ష పెట్టినప్పుడే, టెస్టులు పెడుతుంటారు కదా, ఆ విధంగా పెట్టినప్పుడే మనకు ఆ జ్ఞానం అనేది మనకు అర్థమవుతుందన్నమాట. అలా 100 రకాలుగా అతని జ్ఞానానికి పరీక్షలు పెట్టాను నేను అని చెప్తున్నారు బేతాళుడు. అదే విధంగా విక్రమాదిత్యుడు కూడా జ్ఞాని అయిన మాస్టరే. అయితే అతడు కేవలం తన ఎరుకను రాజ్య పాలనకే కాకుండా, అతడు రాజు కదా, కేవలం రాజ్యపాలన ఒక్కటే కాకుండా ఆధ్యాత్మిక సాధనలో కూడా ఉపయోగించాడు. ఉపయోగించి పరిపక్వం పొందాడు అని చెప్తున్నారు. అంటే ఆయన చూడండి, అంటే భౌతికంలోను ఆధ్యాత్మికంలోను మనకు పత్రి మాస్టర్ చెప్తారు. ఆహ్, భౌతికాన్ని అదే విధంగా ఆధ్యాత్మికం 2 50-50. ఆధ్యాత్మికలో జ్ఞానాన్ని సంపాదించాలి. ఆ పొందిన జ్ఞానాన్ని మనం భౌతికంలో దాన్ని నిత్య జీవితంలో అమలు పరచాలి అని. అంటే అక్కడ 50, ఇక్కడ 50, అంటే మొత్తంగా ఉండాలి. అంతేకాని నేను కేవలం ఒకే చోట ఉంటా అంటే మాత్రం సరిపోదనమాట. అలా పూర్తి ఆత్మ జ్ఞానాన్ని ఎరుకతో కేవలం రాజ్యపాలనకే కాకుండా ఆత్మ సాధనలో కూడా ఆయన ఉపయోగించడంలో అతడు పరిపక్వం చెందిన మాస్టర్ అని చెప్తున్నారు. అందువల్ల నేను చాలా గర్వపడుతున్నాను, చాలా ఆనందిస్తున్నాను. అదే విధంగా కేవలం ఆయన విక్రమాదిత్యుడి గురించే కాకుండా మనందరి గురించి కూడా చెప్తున్నారిక్కడ. మీరందరూ చాలా మంచిగా, అంటే పుస్తకాలు, అంటే ఆధ్యాత్మికానికి సంబంధించిన పుస్తకాలు చదువుతున్నారు. చక్కగా ఆసక్తి చూపుతున్నారు. మీరు ఇంకా ఎంతగా ఆధ్యాత్మికంలో మునిగిపోయి ఉన్నారో అర్థమవుతుంది. మిమ్మల్ని చూస్తుంటే, మీ మాస్టర్స్‌ని చూస్తుంటే, ఈ జ్ఞానాన్ని, ఈ ఈ బోధనలను అందిస్తున్న మాస్టర్స్‌ని చూస్తుంటే నాకు చాలా చాలా ఆనందం వేస్తుంది. మీ అందరికీ కూడా
ఏదైతే మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉత్తమోత్తమమైనది ఏదైతే అనుకుంటున్నారో అదంతా మీకు లభించాలని కోరుకుంటున్నాను అంటున్నారు. నిజానికి ఇక్కడ మనము ఈ పాయింట్‌ని ఒక్కసారి అండర్‌లైన్ చేసి పెట్టుకుందాము. చివర్లో క్లాస్ అయిపోయిన తర్వాత మాట్లాడదాం. ఉత్తమోత్తమమైనది ఏంటి? ఏం లభించాలని కోరుకుంటున్నాం అన్నది. తర్వాత ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారంటే బేతాళుడు మాస్టర్, ఇక వెనక్కి వద్దాం. పుస్తకానికి ఇవ్వవలసిన సందేశం దగ్గరికి వద్దాం. నేనొక మాస్టర్‌ని. శరీరాన్ని వదిలిపోయి అంటే చనిపోయి దారి తెన్నో తెలియక తిరుగుతూ క్రితం జన్మల్లో తనతో పాటు నివసించిన వారి గురించి చెడ్డగా ఆలోచిస్తూ ఉండే ఆత్మలతో ఎలా సంభాళించుకోవాలో అనే రంగంలో పరిపక్వత చెందినవాడిని. ఇది పూర్తిగా ఎలా అంటే ఎర్త్ బౌండ్ సోల్స్ అన్నమాట. మనకు కూడా మనం ధ్యానంలోకొచ్చిన తర్వాత మన ఇంటి కుటుంబ సభ్యులు కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా చనిపోయిన వాళ్ళుంటే వాళ్ళు కలలో కనిపించడము, ఏదో బాధగా కనిపించడము, ఇలా కనిపిస్తుంటారు. రెగ్యులర్‌గా కనిపిస్తుంటారు. ఏంటి లేదంటే సహజంగా ఇంటి కుటుంబ సభ్యులైతే ఇంట్లోనే ఉన్నట్టు, ఇంట్లో సాధారణంగా ఏ పనులైతే చేస్తున్నారో అవే పనులు చేస్తూ, అవే మాటలు మాట్లాడుతూ అలా కనిపిస్తారు. అంటే వాళ్ళు ఇంకా ఎర్త్ బౌండ్ సోల్‌గా ఉన్నారు అని మనకర్థమవుతుందనమాట. అలా ఎర్త్ బౌండ్ సోల్‌గా ఎవరైతే ఉండి, వాళ్ళు ఏం చేస్తారు అంటే చనిపోయి దారి తెన్ను తెలియక తిరుగుతూ క్రితం జన్మలో తనతో పాటు నివసించిన వారి గురించి చెడ్డగా ఆలోచించడం. ఎర్త్ బౌండ్ సోల్‌గా మిగిలిపోవడానికి రెండే 2 కారణాలు. ఒకటి ప్రేమ లేకపోతే ఇంకొకటి ద్వేషం. వాళ్ళని ఎవరినన్నా ఇబ్బంది పెట్టిన వాళ్ళ మీద ద్వేషము. అండ్ ద్వేషంతో చెడుగా ఆలోచించడం. అదే విధంగా ప్రేమతో కూడా ఇక్కడ చెడుగానే ఆలోచించడం నిజం చెప్పాలంటే. ప్రేమ విషయంలో కూడా. సరే ఈ జీవితంలో ఇక అది అయిపోయింది. నా జీవితం అయిపోయింది. ఇక పైలోకాలకి వెళ్ళాలి అనకుండా, ఆ ప్రేమ పాశంతో కూడా అక్కడే అంటే ఎర్త్ బౌండ్ సోల్‌గా భూమి మీదనే ఉండిపోవడం కూడా ఒక రకమైన చెడే కదా మాస్టర్ ఇక్కడ. అలా నివసించిన వారి గురించి చెడ్డగా ఆలోచిస్తూ, ఆత్మలతో ఎలా సంభాళించుకోవాలి? అంటే ఇక్కడ సంభాళించుకోవడం అంటే, అక్కడ తట్టుకోనుండడము, లేకపోతే ఆ పరిస్థితులను బట్టి ఎలా నిర్వహించాలి? ఇవన్నిటి గురించి తెలిసిన మాస్టర్ అన్నమాట. ఆ యొక్క రంగంలో ఈయన పరిపక్వత పొందిన మాస్టర్ అన్నమాట ఈ బేతాళుడు. అయితే నా 3 ఏళ్ల ప్రాయంలోనే నా తల్లిదండ్రులు నన్ను ధ్యానంలోకి దింపారు. వాళ్ళిద్దరూ ధ్యానులు. చాలా మంచి జ్ఞానులు. చాలా సంవత్సరాల వరకు నా తల్లిదండ్రులే నాకు గురువులు. ధ్యానానికి సంబంధించి రకరకాల కోణాలు నేర్పారు నాకు. చక్కగా సూక్ష్మ శరీర యానం చేయడం, కుండలిని, మూడవ కంటిని పనిచేయడం లాంటివి. వాళ్ళు నాకు ధ్యానం నేర్పుతూ దానితో పాటు ఈ భౌతిక భూమికలో జన్మ క్రమం గురించి కూడా నేర్పారు. ఇక్కడ జన్మ క్రమం. కేవలము ఆహ్, ధ్యానం చేస్తేనే కాదు. ధ్యానంతో పాటు జ్ఞానాన్ని కూడా పొందాలి. ధ్యానంలో ఇక్కడ మనకి ఎన్నో రకాలు చెప్తున్నారు. సూక్ష్మ ఈ శరీరయానం చెయ్యడము, కుండలిని, మూడవ కంటితో పని చేయడము, అలాగే ఆహ్, ఏంటి భూమి మీద ఎందుకు పుట్టాము, ఆ యొక్క జన్మ ప్రణాళిక, జన్మ క్రమం గురించి ఇవన్నీ కూడా మనం ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత ధ్యానం చేసి జ్ఞానం సంపాదించినప్పుడే ఇవన్నిటి గురించి సంపూర్ణంగా అవగాహన అర్థమవుతుందనమాట. అవన్నీ కూడా నాకు నా తల్లిదండ్రులు నేర్పారు. నేను తెలుసుకున్నాను అని చెప్తున్నారు. అయితే ఇక్కడ భూమి మీద ఎందుకు పుడతారు అంటే, కేవలం భూమి మీద పాఠాలు నేర్చుకోవడానికి, అనుభవ పాఠాలు నేర్చుకోవడానికే పుడతారు. తర్వాత జీవిత నమూనా అంటే ఏమిటి? మనం ఇందాకే చెప్పుకున్నాం. జీవిత నమూనాను గురించి కూడా నేను తెలుసుకున్నాను అని బేతాళుడు చెప్పాడు. మరి ఆ జీవిత నమూనా అంటే ఏమిటి? అంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో బ్రతకాలనుకుంటున్నామో ఆ నమూనానే అది. కాబట్టి మనం మన తల్లిదండ్రులను ఎంచుకోవటమే కాదు, రకరకాల పరిస్థితులను, స్థలాలను, మనుష్యులను, పరిసర వాతావరణాలను కూడా మనమే ఎంచుకున్నాం. కనుక ప్రతి ఒక్కరు తమ జీవితాన్ని తామే జీవించాలి. అది కూడా తామెంచుకున్న నమూనా ప్రకారమే జీవించాలి. కానీ దానితో పాటు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే జీవితం నుంచి ఎన్నో కోణాల గుండా నేర్చుకోగలుగుతారు. కానీ ఇదంతా జరిగేది మీరు ధ్యానం మొదలు పెట్టాకే అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి జీవిత నమూనా. మనకు ఈ జీవిత నమూనా అర్థం కానంత వరకు మనము ఎంతగా ఇబ్బంది పడ్డాము, ఎంత నరకయాతన పడ్డాము,
అబ్బా! ఏంటిది నాకే పరిస్థితులేంటి? నా చుట్టుముట్టుతో ఉన్న ఈ సిట్యుయేషన్స్ ఏంటి? ఈ సంబంధాలేంటి? అని అరే! నేనిక్కడ గాకుండా అక్కడ పుట్టింటే అమెరికాలో పుట్టింటే బావుండు. చాలా స్వేచ్ఛగా ఇష్టమొచ్చిన పని జేసుకునేదాన్ని. ఇష్టమొచ్చినట్లు ఉండేదాన్ని. ఇలా రకరకాలుగా అనుకున్నాం కదా! ప్రతి ఒక్కరం కూడా ఈ విధంగా ఆలోచించిన వాళ్ళమే. అంటే ఇక్కడ మెయిన్‌గా ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఏవైతే పరిస్థితులున్నాయో నీ చుట్టూత ఎవరికి వాళ్ళు మన చుట్టూత ఏ పరిస్థితులున్నాయో, ఎలాంటి మనుషులున్నారో, ఎలాంటి సంబంధ బాంధవ్యాలున్నాయో, ఎలాంటి వాతావరణం ఉందో, ఆహ్, ఎలాంటి కష్ట నష్టాలున్నాయో, అవన్నీ కూడా ఎంపిక చేసుకున్నది నువ్వే. ప్రతి ఒక్కరిని ఎంపిక చేసుకున్నాం. ఆ ఎంపికను ఆ ఎంపిక ప్రకారమే మనం జీవించాలనమాట. కానీ దానితో పాటు మనం ఇంకా జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే, జీవితం గురించి ఎన్నో కోణాల గుండా మనం నేర్చుకోగలుగుతారు అంటున్నారు. కానీ ఇప్పుడు ఆధ్యాత్మికంలోకి వస్తేనే ఈ జ్ఞానం అర్థమవుతుంది మాస్టర్. అంటే ఏదైనా ఒక ఇబ్బంది వచ్చినా, ఎవరైనా ఏమన్నా ఇబ్బంది పెడుతూ ఉన్నా కూడా, అరే! ఇక్కడ నేనేదో నేర్చుకోవాలి. ఇక్కడ నేను నేర్చుకోవాల్సినది జ్ఞానం ఏదో ఉంది. ఇక్కడ నేను నేర్చుకోవాల్సింది ఏదో నేర్చుకుంటే అక్కడ అక్కడ నన్ను ఇబ్బంది పెట్టేవారే ఉండరు. నన్ను అసలు ఇబ్బందే పెట్టరు అని ఎప్పుడైతే ఆ జ్ఞానం వస్తుందో, అప్పుడు ఏం చేస్తాము? దాన్ని ఆ సిట్యుయేషన్స్‌ని మార్చేసుకుంటామనమాట. అక్కడ ఆ జ్ఞానాన్ని ఎరుకతో గమనించి, ఆ జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తాం. అది చేయమంటున్నారు. కానీ ఇదంతా జరిగేది మీరు కేవలం ధ్యానంలోకి వస్తేనే ఇదంతా జరుగుతుంది అని మనకు బేతాళుడు మాస్టర్ క్లారిటీ ఇస్తున్నారనమాట. ఒకసారి ధ్యానం అంటూ మొదలుపెడితే మీ భౌతిక శరీరం అంతటికి అంతరిక్ష శక్తిని అంటే కాస్మిక్ ఎనర్జీని లాగడం మొదలు పెడతారు. ఈ శక్తి మీ శరీరంలోకి ప్రవేశించినప్పుడు మీరు మీ శరీరంలో నింపుకున్న మలినాలను శుద్ధి చేయడం జరుగుతుంది. ఈ మలినాలను 2 రకాల వల్ల మీ శరీరంలోకి వచ్చింది. ఇక్కడ చూడండి మనం ధ్యానం ఎందుకు చెయ్యాలి అన్నది ఇంకా క్లారిటీ ఇస్తున్నారిక్కడ. మనము ఎప్పుడైతే మనం ధ్యానం ప్రారంభిస్తామో అప్పుడు భౌతిక శరీరం అంతటికి కూడా మనకు కాస్మిక్ ఎనర్జీ మనము మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు కూడా ఆ శక్తిని తీసుకుంటాం. ఆ శక్తిని తీసుకోవడం వల్లే మనకు ఎంతో ఎనర్జిటిక్‌గా, ఎంతో ప్రశాంతంగా అసలు గాఢ స్థితిలోకి వెళ్ళి అంటే నిద్రావస్థ స్థితిలోకి వెళ్ళినా నిద్రపోయినట్టుండదు. మత్తుగా ఉండదు. ఎందుకు అంటే ఒక రకమైన సమాధి స్థితికి వెళ్తాము. ఎంతో అద్భుతమైన శక్తిని తీసుకుంటాం కాస్మిక్ ఎనర్జీని. ఆ కాస్మిక్ ఎనర్జీ లాగడం మొదలు పెడతారనమాట ధ్యానంలో. అయితే ఏ శక్తి ఏం చేస్తుంది అంటే మన శరీరంలోకి ప్రవేశించి మ మన శరీరంలో ఎన్నో మలినాలు నింపుకున్నామనమాట. అవి ఎక్కడ ఉన్నాయి ఆ మలినాలు అంటే రెండవ శరీరానికి సంబంధించిన దాంట్లో ఉంటాయనమాట. అంటే మన యొక్క నాడులు ఇవన్నీ ఉంటాయి. సూక్ష్మ నాడులు, నాడి వలయాలు ఇవన్నీ ఉంటాయి కదా! అక్కడ ఉంటాయన్నమాట. ఈ రెండవ శరీరం మన దేహంలో రెండవ శరీరానికి సంబంధించిన దాంట్లో ఈ మలినాలన్నీ ఉంటాయి. ఈ మలినాలు అన్నీ కూడా శుద్ధి చేయడం ప్రారంభం జరుగుతుంది. అయితే ఈ మలినాలు ఎలా వచ్చాయి మనకు అంటే 2 కారణాలు చెప్తున్నారు. అవేంటంటే మాంసాహారం వల్ల. అంటే ఎవరైతే మాంసాహారం సరే ధ్యానంలోకి వచ్చిన తర్వాత మాంసాహారం వదిలిపెట్టాం. మరి గతంలో తిన్నాము, గత జన్మల్లో తిన్నాము. వాటికి సంబంధించింది కూడా మన శరీరంలో ఆ మలినం పోవాలి కదా! మొత్తం శుద్ధం అవ్వాలి కదా! ఆ శుద్ధం మొత్తం అయిపోయే వరకు ఆ మాంసాహారం వల్ల ఏదైతే ఉందో ఆ మలినమంతా శుభ్రం చేసుకుంటాం. రెండవ కారణం ఏంటంటే ఉండకూడని ప్రతికూల ఆలోచనల వల్ల. అంటే నెగెటివ్ థాట్స్ మనము ఆటోమేటిక్‌గా ప్రతి క్షణం మనం అనుకుంటాం. మనం ఇక్కడ ఏదో పని చేస్తుంటాం. ఎవరి గురించో ఏదో దాని గురించి చెడుగా ఆలోచించడము. మళ్ళీ ఎరుకలోకొచ్చి అయ్యో! ఏంటిది? ఇది తప్పు కదా! నేను ఇలా నెగెటివ్‌గా ఆలోచిస్తున్నానేంటి? ఇది కాదు కదా! అని చెప్పి మళ్ళీ పాజిటివ్ థాట్ రిలీజ్ చేయడం. ఇలా చేస్తుంటాం. అంటే గతంతో పో గ గతంతో పోలిస్తే ప్రెజెంట్‌లో మనం అలాంటి ఆలోచనలు చెయ్యట్లేదు. చాలా మటుకు తగ్గిపోయాయి. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంకా ఎక్కువగానే ఉంటుంది కదా! ఆ ప్రభావం. అయితే ఇక్కడ బేతాళుడు మాస్టర్ ఏం చెప్తున్నాడంటే, ఈ యొక్క నెగెటివ్ థాట్స్ వల్ల కూడా మన యొక్క శరీరం అనేది మలినం అవుతుంది.
కాబట్టి మెయిన్ ఏంటి, మాంసాహారం వల్ల ఉండకూడని ప్రతికూల ఆలోచనలు, నెగెటివ్ థాట్స్ వల్ల. అంతేకాకుండా ఈ అంతరిక్ష శక్తి మీ ఇంద్రియ శక్తుల్ని చురుకుగా పనిచేసేటట్లు చేస్తుంది. తద్వారా పరిపూర్ణమైన భౌతిక అంగక్రమ నిర్మాణం గలవారవుతారు. శక్తిని స్వీకరించడానికి మీరు తగిన వారు కాగానే అప్పుడు మీ జన్మ కారణం మీకు అర్థమవుతుంది. అప్పుడు మీ జీవితమే కాదు, మీ చుట్టుప్రక్కల వాతావరణం, మనుష్యులు అంతా అందరినీ ఎంతో అందంగా గమనిస్తారు మీరు. ఇక్కడ మనము మెడిటేషన్ ధ్యానంలో ఆ యొక్క కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటే ఇంకా ఏం లాభం జరుగుతుంది మనకు అంటే, మనలో ఇంద్రియ శక్తులు అంటే మన యొక్క శరీరంలో అన్ని ఇంద్రియాలు ఉన్నాయి కదా, పంచేంద్రియాలు. మన శరీరం లోపలి భాగాల్లో ఎన్నో ఇంద్రియాలు మనకు పనిచేస్తున్నాయి. ఆ ఇంద్రియాలన్నీ కూడా ఎంతో శక్తివంతంగా, చురుకుగా పనిచేసేటట్లు చేస్తుంది. చూడండి, ఎంతో అనారోగ్యంతో ఉన్నవారు ధ్యానంలోకి వచ్చిన తర్వాతని ఎందుకు ఆరోగ్యంగా మారుతున్నారు అంటే ఇదే కారణం అన్నమాట. అంటే కాస్మిక్ ఎనర్జీని బాగా తీసుకొని వాళ్ళ యొక్క అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చుకుంటారు. తద్వారా పరిపూర్ణమైన భౌతిక అంగక్రమం ఏర్పడి ఆహ్, వాళ్ళు శక్తిని స్వీకరించడానికి మీరు తగిన వారు కాగానే అప్పుడు అంటే అప్పుడు అర్థమవుతుందంట. మీ జన్మ కారణం మీకు అర్థమవుతుంది అని చెప్తున్నాను. అంటే కాస్మిక్ ఎనర్జీని చక్కగా తీసుకొని చక్కగా ధ్యానం చేస్తూ ఉంటే మీ యొక్క జన్మ క్రమం ఏంటి అన్నది ఎవరికి వాళ్ళు తెలుసుకోవచ్చు. అప్పుడు మీ జీవితమే కాదు, మీ చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా అందరిని గమనిస్తారు. వీళ్ళెవరు? ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? ఏ కారణం వల్ల నన్నిలా తిడుతున్నారు? ఏ కారణం వల్ల నన్ను ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు? ఇలా ప్రతి ఒక్కటి కూడా ఎరకతో గమనించినప్పుడు మనకు అర్థమవుతుందనమాట. ఇదంతా నేర్చుకున్నాక నాకు ప్రత్యేకంగా శ్మశానాల మీదనే ఆసక్తి ఏర్పడింది. శ్మశానాలలోకి వెళ్లి కూర్చొని ధ్యానం చేసేవాడిని. మొదట్లో అక్కడుండే ప్రేతాత్మలు నన్ను తరిమేసేవి. తర్వాత నెమ్మదిగా మానసికంగా ధైర్యాన్ని పెంచుకున్నాక వాటి మీదకి నేనొక శుభానుకూల ఆలోచన అంటే పాజిటివ్ థాట్ వదిలి ఇలా అనేవాడిని. అయితే ఈ బేతాళుడు మాస్టర్‌కి అంటే ఈ జ్ఞానము ఇదంతా పొందిన తర్వాత తాను చేసుకున్న జన్మ క్రమం ఎంపిక ఏంటి అంటే శ్మశానాల దగ్గరికి వెళ్లి అక్కడున్న వారికి అక్కడ ధ్యానం చేసి అక్కడుండే వారికి నెమ్మదిగా ఆ జ్ఞానాన్ని బోధించి వాళ్ళను అక్కడి నుంచి పైలోకాలకు పంపించాలి ఎలాగైనా అన్నది తను పెట్టుకున్న లక్ష్యం అన్నమాట. అయితే అతడు ఆ విధంగా శ్మశానాలలోకి వెళ్ళినప్పుడు అక్కడుండే ఆత్మలు ఇతన్ని తరిమేసేవన్నమాట. ఎంతో భయపెట్టి ఏవేవో చేస్తుంటారు కదా రకరకాలుగా. అలా చేసి తరిమేసేవి. కానీ అప్పుడు ఇతను ఏం చేశాడు, ఒక పాజిటివ్ థాట్‌ని రిలీజ్ చేసి అనుకునేవాడంట. ఏమనుకునేవాడో విందాం. మిత్రులారా వినండి. మీకు నేను చాలా మంచి స్నేహితుడిని. మీకేం కావాలో నాకు తెలుసు. నేను చెప్పేది ఓపికగా మీరు వింటే నేను మీకు సహాయం చేయగలుగుతాను. మీకిక్కడ చుట్టాలు లేరు, స్నేహితులు లేరు, సన్నిహితులు లేరు. అటువంటప్పుడు మీరు ఈ చుట్టుప్రక్కల తిరగడం అనవసరం. ఈ భూమి మీద ఈ జీవితం పూర్తయిపోయిందని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడిక పైకి వెళ్ళటం మీ బాధ్యత. పైకి వెళ్లి ఈ భూమి మీద మీరు ఎలా మీ జీవితాన్ని పూర్తి చేశారో చూసుకోవాలి. జాగ్రత్తగా చూడండి అని జెప్తున్నారు. అంటే ఆయన ఏం చెప్తాడు అక్కడికి వెళ్లి వాళ్ళకేం చెప్తాడు అంటే, వాళ్ళను ఒక స్నేహితుడిగా భావించి, మిత్రులారా, నేను ఒక మంచి స్నేహితుడిని మీకు. దయచేసి నేను మీకు చెప్పేది మీరు ఓపికగా వినండి. ఇక్కడ మీకు ఎవరు సహాయం చేసే వాళ్ళు లేరు, చుట్టాలు లేరు, సన్నిహితులు లేరు, ఎవ్వరు లేరు. మీకిక్కడ ఈ జీవితం పూర్తయింది. ఈ భూమి మీద జీవితం పూర్తయింది. చక్కగా మీరు ఇక పైలోకాలకు వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ జీవితాన్ని ఆహ్, హ్మ్, య ఆహ్, ఆహ్, ఎలా మీ జీవితాన్ని పూర్తి చేశారు? అంటే చివరి వరకు మీరు ఎలా గడిపారు? ఏ సంఘటనల్లో ఎలా జ్ఞానాన్ని తీసుకున్నారు? ఇలా మొత్తం చూసుకొని జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా చూడండి అని చెప్తున్నారు. తర్వాత మీ మాస్టరు మీ పక్కనే నిలబడి ఉన్నారు. ఓపికగా ఆయన మీకు సహాయం చేస్తారు. చేయడానికి ఆయనకున్న ఏకైక పని అదే. అందుకోసమే ఆయన ఎదురు చూస్తున్నారు. చూడండి, మీ మాస్టర్ చాలా గొప్పవారు. ఎన్నో ఏళ్ళు తపస్సు చేసినవారు. మీరు భూమి మీద బ్రతికుండగాను అంతకు ముందు కూడా ఆయన మిమ్మల్ని చూసారు. కనుక మీకు సరిగ్గా ఏం కావాలో ఆయనకు తెలుసు. మీరింకా పై భూమికల్లోకి జీవించడానికి ఆ అభివృద్ధికి మీకు ఏది సరిగ్గా సరిపోతుందో అందులో ఆయన మీకు సహాయం చేస్తారు. ఇక్కడ ఏం క్లారిటీ ఇస్తున్నారంటే, మనకు ప్రతి ఒక్కరికి కూడా ఇద్దరు మాస్టర్స్‌ని
ఎంపిక చేస్తారు. ఆ ఇద్దరు మాస్టర్లు మనకు ఎప్పుడు కూడా అనునిత్యం గైడ్ చేస్తూ, మనకి ఏదైనా కావాలంటే మనకు సహాయం చేస్తూ, చక్కగా మనకు హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. కానీ అది మనకెప్పుడు అర్థమవుతుంది అంటే ధ్యానంలోకి వచ్చి జ్ఞానాన్ని పొంది వాళ్ళ సహాయ సహకారాలను మనం తీసుకుంటూ చేస్తున్నప్పుడు అది అర్థమవుతుంది. అదే విధంగా మన యొక్క పాపపుణ్యాలు అన్నింటిని లెక్క వేయడము, ఏది చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఇలా ప్రతీదీ కూడా వాళ్ళ పని అన్నమాట అది. ఆ విధంగా చేస్తుంటారు. అందుకే అక్కడ ఉన్న ఆత్మలకు ఏం చెప్తున్నాడంటే, మీకు సహాయం చేసే మాస్టర్ మీ పక్కనే ఉన్నాడు. కాబట్టి మీరు దయచేసి దీన్ని అంగీకరించండి. అంటే ఈ భూమిపై నుంచి వదిలి పైలోకాలకు ప్రయాణం చేసేయడానికి అంగీకరించి, మీరు చక్కగా ఆ మాస్టర్ చెప్పినట్టుగా చెయ్యండి. అతడు మీరు గమనిస్తే అతడు మీ పక్కనే ఉంటాడు. మీకు సహాయం చేస్తాడు. కాబట్టి మీరు వెళ్ళండి అలా అని చెప్తున్నారనమాట. వాళ్ళకు ఇదంతా చెప్పి వాళ్ళను నా చేత్తో పట్టుకొని వాళ్ళను వాళ్ళ మాస్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి వదిలిపెట్టి వెళ్ళిపోతుండేవాడిని. కేవలం ఇదే నేను చేస్తూ వస్తున్నాను. చేస్తూనే ఉంటాను. మనుష్యులు పుట్టేటప్పుడు వారికి గతం గురించి సగం మాత్రమే గుర్తుంటుంది. మరణం గురించి, మరణానంతర జీవితం గురించి పూర్తిగా మర్చిపోతారు. అందుకే నేనిక్కడ నిలబడి శ్మశానాలలో ఉన్న వీళ్ళకి వాళ్ళ గమ్యస్థానాలు చేరుకోవడానికి సహాయం చేస్తున్నాను. కనుక చనిపోయిన వారిని చూసి భయపడకండి. వాళ్ళు మీలాంటి వాళ్ళే. కాకపోతే మీకంటే అవగాహన కాస్త తక్కువగా ఉన్నవాళ్ళు అంతే. పుస్తకం కోసం నేను చెప్పేది ఇంతే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆహ్, ఆ యొక్క ఆ యొక్క ఎర్త్ బౌండ్ సోల్ ఆ యొక్క ఆత్మలకు అంటే ఆ జ్ఞానాన్ని అందించిన తర్వాత వాళ్ళ మాస్టర్‌కి అప్పగించి ఆయన వస్తుండేవాడనమాట. మళ్ళీ ఇంటికి తిరిగి రావడము అది చేస్తుండేవాడు. తన పని తాను చేసుకుంటూ ఉండేవాడు. ఇంకా ఏం చెప్తున్నారంటే మనుషులు పుట్టేటప్పుడు వారికి గ గతం గురించి సగం మాత్రమే గుర్తుంటుంది. అది చిన్నప్పుడు కాస్త కాస్త గుర్తు ఉంటుంది. పెరిగి పెద్దగయ్యే తర్వాత ఈ భౌతిక ప్రపంచంలో పడిపోయి అసలు ఏమాత్రం వాటి గురించి అవగాహన గాని, జ్ఞానం కానీ ఉండదు. మరణం గురించి, మరణానంతర జీవితం గురించయితే అస్సలు ఉండదు. ఎప్పుడైతే కేవలం ధ్యానంలోకి వస్తామో, జ్ఞానాన్ని తెలుసుకుంటామో, అప్పుడు మాత్రమే ఈ జ్ఞానం మనం అందుకోవడం జరుగుతుంది మాస్టర్స్. కాబట్టి ఇక్కడ ఆ యొక్క చనిపోయిన వాళ్ళను కానీ, ఆ యొక్క ఆత్మలను చూసినప్పుడు కూడా మీరు భయపడకండి. మీరు చక్కగా గైడ్ చేయండి అని ఇస్తున్నారు. ధ్యానులైన నా మిత్రులకు నేను ప్రత్యేకంగా ఒక కోణం గురించి చెప్పదలుచుకున్నాను. అంటే ఇంతసేపు చెప్పిన జ్ఞానంతో పాటు ఇంకొక విషయాన్ని మనకు చెప్పదలుచుకున్నాడు బైతాళుడు మాస్టర్. వాళ్ళకు దాని గురించి పూర్తి అవగాహన లేదని నాకనిపిస్తుంది. తెలిసిన కొద్ది మంది దాన్ని వివరించాలని ప్రయత్నిస్తున్నా, ఇతరులకు అర్థమయ్యేలా చేయలేకపోతున్నాను. మీకు నేను చెప్పదలుచుకున్నది నెగెటివ్ గురించి. ఈ విశ్వంలో గాని, మరే చోట గాని పాజిటివ్ అదే విధంగా నెగెటివ్ అనేవి లేవు. ఏదైనా ఉన్నది ఉండాల్సినట్టుగానే ఉంది. ఇక్కడ పాజిటివ్, నెగెటివ్ అన్నట్టుగా ఏదీ లేదు. అదే ఇంకొక విషయం గురించి చెప్పాలనుకున్నాను అన్నాడు కదా! ఆ నెగెటివ్ మనం ఎప్పుడు నెగెటివ్, నెగెటివ్ అని నెగెటివ్ ఆలోచనలని ఇలా ఆలోచిస్తుంటాం కాబట్టి క్లారిటీ ఇస్తున్నారు. నెగెటివ్, పాజిటివ్ అంటూ ఏదీ లేదు. ఉన్ ఏదైతే సృష్టిలో ఏదైతే ఎలా ఉండాలో అలా ఉన్నది ఉన్నట్టుగానే ఉంది అని చెప్తున్నారు. అదే విధంగా అనుకూలత, ప్రతికూలత అనేవి పరస్పర సంబంధకాలు. మనస్సుకు సంబంధించిన పదాలు. ప్రతికూలత అనేది హానికరం కాదు. ఘటనలేవి లేనిది కాదు. తిరోగతి ఫలితాల వల్ల వద్దనుకునేది కాదు. అనుకూలత అనేది పురోగతి ప్రధానమైనది కాదు. నాకు సంబంధించినంత వరకు ఇలాంటివి ధ్యాని మనస్సులో ఉండనే కూడదు. మనము చెప్పగలిగిందల్లా అర్థం చేసుకున్నట్లున్నాడు లేదా అర్థం చేసుకుంటాడు అని మాత్రమే. ఏ మాస్టర్ అయినా మీలోని చెడును తీసేసుకుంటాడు అని అంటే అది తెలివి తక్కువతనంతో అనిన మాటే అవుతుంది. అసలు జరుగుతున్నది ఏమిటంటే మీకు అర్థం కాని దానిని అర్థమయ్యేలాగా మీకు బోధించాలని గురువు ప్రయత్నిస్తున్నాడు అంతే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ పాజిటివ్, నెగెటివ్ అంటూ ఏమీ లేవు. అవి మనస్సుకు సంబంధించినవి. కాబట్టి ఇక్కడ ఒకటి పాజిటివ్, ఒకటి నెగెటివ్ అన్నది ఈ ధ్యాని మనస్సులో అసలు ఉండనే కూడదు అని క్లారిటీ ఇస్తున్నారు. అదే విధంగా ఎవరైనా ఒక వ్యక్తి ఇప్పుడు చూడండి చాలామంది ఈ కొన్ని కొన్ని ప్లేస్‌లలోకి వెళ్ళి నేను ఆ గురువు దగ్గరికి వెళ్ళాను. లేకపోతే మహిమగల వ్యక్తి దగ్గరికెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన నా జబ్బుని నయం చేశాడు. నాలో ఏదో ఒకటి తీసేశాడు. ఇలా చెప్తుంటారు. నిజానికి ఏం చెప్తున్నారంటే ఏ మాస్టర్ అయినా సరే మీలోని చెడును తీసేసుకుంటాడు. ఇప్పుడు అతను ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు
ఎదుటి వ్యక్తిలో చెడు ఉందనుకొని ఆ చెడును మనం తీసుకుంటే ఆటోమేటిక్గా ఆ చెడును ఎవరో ఒకరైతే అనుభవించాలి, అవతల వాడ మన ఆ ఆ అలా వచ్చిన వాళ్ళందరి చెడును తీసుకుంటే తను ఎలా అనుభవిస్తాడు ఆ తీసుకుంటున్న వ్యక్తి. కాబట్టి అదంతా కూడా ఆ విధంగా తీసుకుంటాడు, ఆ విధంగా ఉంటాడు అనేది తెలివి తక్కువతనంతో అనిన మాటే అవుతుంది. అసలు జరుగుతున్నది ఏంటి? అసలు యాక్చువల్‌గా చెప్పాల్సిన సత్యాన్ని క్లియర్‌గా చెప్పాడు బేతాళుడు మాస్టర్. అదేంటంటే, మీకు అర్థం కాని దానిని అర్థమయ్యేలాగా మీకు బోధించాలని గురువు ప్రయత్నిస్తున్నాడు. ఆ గురువు చెప్పిన ఆ యొక్క మాటలను అర్థం చేసుకొని మనం కరెక్ట్‌గా పద్ధతిగా ఆయన చెప్పిన జ్ఞానాన్ని నిత్య జీవితంలో అమలు పరిచినప్పుడు మనకి ఏదైతే ఉందో అది పోతుంది. ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడతాం. కానీ మనం ఏం చేస్తాం? ఆయన దగ్గరికి పోతే పోతుంది, వీళ్ళ దగ్గరికి పోతుంది, ఇక్కడికి పోతే పోతుంది అని చెప్పి ఆ చుట్టూతా తిరుగుతూ టైంని వృధా చేస్తూ ఉంటామనమాట. ఏ విషయాన్నైనా అర్థం చేసుకోవటం అనేది ఆ విషయాన్ని ఓపికగా గమనిస్తే వీలు పడుతుంది. కేవలం చనిపోయిన వాడు శ్మశానం నుంచి సూక్ష్మలోక భూమికలోకి వెళ్ళనంత మాత్రాన ఆ వ్యక్తి ప్రతికూలుడు కాదు. అవగాహన స్థాయిలో తేడా ఉంది అంతే. ఒకసారి ఆ మనిషికి అర్థమయ్యేలా చేయడానికి ప్రయత్నం చేయండి. అతను తప్పకుండా తెలుసుకొని ముందుకు సాగిపోతాడు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మరణించిన వాళ్ళు మీరు వేరే వేరే కాదు. మీరు మీలాగే ఉన్నారు వాళ్ళు కూడా. వాళ్ళు ఇంకా పైలోకాలకు వెళ్ళలేదు అంటే అతడికి అర్థమయ్యేలాగా మీరు చెప్పారు అంటే అతడు అర్థం చేసుకొని చక్కగా పైలోకాలకి వెళ్ళే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మీరు దాన్ని చెప్పండి. వాళ్ళకు చెప్పి వాళ్ళని ఇక్కడి నుంచి సాగనంపండి అని చెప్తున్నాడు. అర్థమయ్యే విధంగా చెప్పండి అంటున్నాడు. ప్రియమిత్రులారా, ప్రతికూలతకు గుర్తు నలుపు కాదు. అలాగే స్వచ్ఛతకు గుర్తు తెలుపు కాదు. అవి సార్వజనీనమైన రంగులు. బ్రతకడం నేర్చుకోండి. సృష్టిలో ఉండే అన్ని రంగుల్ని ఎంజాయ్ చేయండి. నేర్చుకోండి. అప్పుడు మాత్రమే మీరు ఆధ్యాత్మికంగాను, ఐహికంగాను అంటే భౌతికంగాను కూడా వర్ధిల్లుతారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? మీరు ఇక్కడ పాజిటివ్ అంటే తెలుపు కాదు, నెగెటివ్ అంటే నలుపు కాదు, రంగులు కావు. అన్ని రంగులు సృష్టిలో సమానమే. కాబట్టి అన్ని రంగుల్ని ఎంజాయ్ చేయండి. చక్కగా జీవించండి. మీరు కేవలము భౌతికానికి ఇంపార్టెన్స్ ఇవ్వకండి. అదే విధంగా ఆధ్యాత్మికానికి ఇంపార్టెన్స్ ఇవ్వకండి. రెండిటికి ఉండాలి. ఆధ్యాత్మికంగాను, భౌతికాన్ని రెండింటిలో కూడా మీరు వర్ధిల్లండి. అంటే ఎప్పుడు వర్ధిల్లుతాము అంటే చక్కగా మనం ధ్యానం చేయడం, ధ్యానంతో పాటు మనం ఏదైతే జ్ఞానాన్ని పొందుతున్నామో, ఆ జ్ఞానాన్ని నిత్య జీవితంలో అమలు పరిచినప్పుడే అది దాన్ని 100% సాధిస్తామనమాట. లేకపోతే ఓన్లీ ధ్యానం చేసుకుంటాం. జ్ఞానాన్ని మాత్రమే పొందుతాం. అది ఎంతవరకు ఉంటుందంటే ఒక 50%. అంతేకాని 100% మాత్రం ఉండదనమాట. ఓకే మాస్టర్స్. ఇది బేతాళుడు మాస్టర్ గురించిన జ్ఞానము. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అరుణ మేడం ద్వారా మనకు మహాజ్ఞానం అనే బుక్ ద్వారా అందించినందుకు బేతాళుడు మాస్టర్‌కి, అరుణ మేడం గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.